అందరికీ నమస్కారం. ఈరోజు నేను మొదటిసారిగా జనసేన పార్టీలో చేరిన తర్వాత పాత్రికేయ సమావేశాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 10 రోజుల నుండి ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించి రేపు 11వ రోజు అవుతుంది. 11 రోజులు ఈ దీక్ష ప్రారంభించి రేపు దీక్షను విరమించబోతా ఉన్నారు తిరుపతిలో. ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఎంతో ప్రాధాన్యమైన అంశం. ఇది ఇవాళ రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణ కోసం అయితేనేమి, ధర్మాన్ని పాటించడం కోసం అయితేనేమి ఆయన దీక్ష పొందడం జరిగింది. ఈ దీక్ష అనేది ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. ఇవాళ ప్రాయశ్చిత్త దీక్ష మరి తిరుపతిలో దీక్ష విరింపజేసి మళ్ళీ 3వ తారీఖు అంటే ఎల్లుండి 3వ తారీఖున సాయంత్రం తిరుపతిలో పెద్ద ఎత్తున వారాహి బహిరంగ సభ జరపబోతా ఉన్నారు. మొన్న ఎన్నికలైన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ఎన్నికలైన తర్వాత మొదటిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇవాళ ప్రత్యేకంగా బహిరంగ సభలో మన పవన్ కళ్యాణ్ పాల్గొనడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి రాష్ట్రంలో ఉన్న జన సైనికులందరూ కూడా తరలి రావాలని చెప్పి ఈరోజు మేము విజయవాడ నుండి పిలుపునిస్తున్నాం. తప్పకుండా ప్రతి జన సైనికుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన విషయం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఇవాళ రాబోయే రోజుల్లో జనసేన అతిపెద్ద ఆశాకరణంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎదగబోతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు కలిసి ఎక్కడ రాష్ట్రంలో ఎప్పుడూ రానటువంటి మంచి మెజార్టీతోటి సీట్లు గెలవడం జరిగింది. ఈ సందర్భంలో కేంద్రం నుండి అన్ని రకాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో అప్పులు ఊబిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఎంతైనా అవసరం. ఈ సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కేంద్రంతో సన్నిహితంతో ఉంటూ అనేక రకాల నిధులు తీసుకోవడం కోసం కూడా మరి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు తీసుకున్న మంత్రివర్గంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ, ఈ పంచాయతీరాజ్ శాఖలో కూడా పెను మార్పులు తీసుకురావడం కోసం ఆయన దాదాపుగా 3.5 మాసాల నుండి ఆయన చేస్తున్న కృషి ప్రతి వారు కూడా అధికారులు కానీ ప్రజలు కానీ గమనిస్తూ ఉన్నారు. మొదటిసారిగా ఒక మంత్రి హోదాలో, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన తీసుకున్న పదవికి ఆ మంత్రివర్గానికి పూర్తి న్యాయం చేయాలి. పంచాయతీరాజ్ అంటే ఇవాళ ప్రతి గ్రామంలో గాంధీజీ కన్నా కలలు భరించాలని మరి ఆయన అనేక రకాల కార్యక్రమాలు చేయడం. మొన్న వరదలు వస్తే మరి ప్రతి పంచాయతీ కూడా మరి సుమారు 400 పంచాయతీలకు వారి సొంత నిధులతోటి ₹1,00,000 చొప్పున మరి నిధులు కేటాయించడం. అలానే గతంలో ప్రభుత్వంలో పంచాయతీ సర్పంచులు కేవలం నామమాత్రంగా ఉన్నారు. అటువంటి సర్పంచులు కూడా కనీసం బ్లీచింగ్ పౌడర్ కానీ, డ్రైన్స్ కానీ క్లీన్ చేద్దామంటే నిధులు ఉండేవి కావు. ఆయన మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాగానే ఆగస్టు 15 రాగానే ప్రతి పంచాయతీ కూడా నిధులు మంజూరు చేశారు. ఎందుకంటే గతంలో జెండా ఎగరేద్దామన్నా, కనీసం జెండాకి సంబంధించిన కార్యక్రమం ఒక ఉత్సవంలాగా జరుపుకోవాలన్నా కూడా నిధులు ఉండేవి కావు. మరి అటు కూడా ఆయన మొదటిసారిగా అటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలానే ఇవాళ భావి తరాలకు కానీ, భవిష్యత్తుకు కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు తేవాలని చెప్పి అనేక రకాలుగా కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా మరి వారికి ఉన్న పూర్తి సమయాన్ని కూడా మరి ఇవాళ ప్రత్యేకంగా ఆయనకున్న పదవిలో పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ, అటవీ శాఖలో కానీ, పర్యావరణ పరిరక్షణలో కానీ ప్రత్యేక మార్పులు తీసుకురావడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
ఇవాళ మంచినీటి వ్యవస్థకి గతంలో కేంద్రం నిధులిస్తే ఆ నిధులకి మార్జిన్ మనీ కూడా మనం కట్టలేని పరిస్థితి గత ప్రభుత్వం ఉంది. ఇంటింటికి పంపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే దానికి కూడా డబ్బులు కట్టలేకపోయాం గత ప్రభుత్వంలో. ఆ కట్టవలసిన మార్జిన్ని 25% మార్జిన్ కూడా ఆయన 10%, 10% కుదించి కేంద్రాన్ని ఒప్పించడం జరిగింది. దానివల్ల ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కుళాయిల కార్యక్రమం కూడా తప్పకుండా జయప్రదం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇలానే అనేక రకాల ప్రయత్నాలు ఇవాళ మరి మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన తీరు చూస్తే చాలా బాగా చేస్తానని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అలానే ఎక్కడా కూడా అటు కూటమిలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అటు ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటూ కూడా అన్ని రకాల మంత్రులతో కూడా సంబంధాలు పెట్టుకుంటూ మరి పార్టీ ముందుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంలో మరి వారు చేసే కార్యక్రమాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ప్రజానికాన్ని తెలియజేస్తున్నాం. అలానే రేపు ఈ సభలో మరి కార్యక్రమంలో ఈ వారాహి సభని రాష్ట్రం యావత్తు కూడా మరి 13 జిల్లాల నుంచి, అంటే పూర్వ 13 జిల్లాలు, అంటే వాళ్ళ 26 జిల్లాల నుంచి కూడా జన సైనికులందరూ కూడా కదిలి వచ్చి వాళ్ళ జరిగే వారాహి సభని జయప్రదం చేయాలని చెప్పి మేము వారిని కోరుతా ఉన్నాం. అలానే ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత గ్రామ సభలు ఒకే రోజు 9,000 గ్రామ పంచాయతీలకి ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రికార్డు, ఇది లండన్ రికార్డు అంటారు దాన్ని, లండన్ రికార్డు. 9,000 పంచాయతీలు ఒకేసారి సభలు నిర్వహించడం ఎప్పుడు గతంలో జరగల. కేవలం నామమాత్రంగా జరిపేవాడు గ్రామ సభలు అంటే. ఇవాళ ప్రతి చోట గ్రామ సభలు నిర్వహించి అది వీడియో ద్వారా అందరికీ కూడా మరి చూపించడం జరిగింది. మరి ఇటువంటి గ్రామ సభలు ఏర్పాటు చేయడం అనేది ప్రతి వారికి కూడా గ్రామంలో ఉన్న పనితీరు గురించి కానీ, గ్రామ అభివృద్ధి కానీ ప్రతి వారు కూడా చెప్పుకోవడానికి కానీ, అధికారులకి తెలియజేసే విషయంలో కానీ నిజంగా గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేరింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.